హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యస్ కుకింగ్. ఈరోజు రాగి దోశ ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దోశ పిండి కోసం అయితే ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి హాఫ్ గ్లాసు మినప్పప్పునైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు హాఫ్ గ్లాసు రాగులను కూడా వేసుకుంటున్నాను. రాగులు వేసుకోవడం వల్ల దోశ చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు బియ్యంను 2 నుండి 3 సార్లు కడగాలండి. రాగులలో కూడా పొట్టు ఉంటుంది కాబట్టి పొట్టుపోయే వరకు మంచిగా కడుక్కొని బియ్యంలోకి వాటర్ యాడ్ చేసుకొని 5 నుండి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి బియ్యంను. బియ్యం ఎంత మంచిగా నానితే దోశ కూడా అంత మంచిగా వస్తుంది. ఇక్కడ 6 గంటల తర్వాత అయితే బియ్యం నాకు చాలా చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు బియ్యంను మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యంను కొన్నిగా వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి పిండిని. మిక్సీ పట్టిన తర్వాత ఎప్పుడైనా మనం దోశలు వేసుకోవచ్చు. నేను రేపు పొద్దుటి కోసం అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ పులియనిస్తున్నానండి పిండిని. అప్పుడైతే దోశల టేస్ట్ అనేవి ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఉదయం అయితే చూపిస్తున్నానండి పిండిని. చాలా చక్కగా పులిసిపోయింది పిండి నాకు. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని పిండిని మంచిగా మిక్స్ చేసుకొని దోశ వేసుకోవాలి. దోశ వేసుకోవడం కోసం పెనం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్తో రుద్దుతున్నానండి నేను. ఆనియన్తో రుద్దడం వల్ల దోశ అనేది అతుక్కపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 గరిటెల పిండిని తీసుకొని మనం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా రౌండ్గా వేసుకోవాలండి దోశను. ఇప్పుడు దోశ వేసుకున్న తర్వాత అంచులకి ఆయిల్ని అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత దోశని చిన్న మంట మీద 2 నిమిషాలు కాలనివ్వాలి. దోశ మొత్తం కాలిపోయిన తర్వాత మనకు అంచుల పొంటి దోశ లేస్తుందండి. ఇప్పుడు దోశను రెండో వైపుకు టర్న్ చేసుకొని కాల్చుకుంటే దోశ రెడీ అయిపోయినట్టే అండి. దోశ మంచిగా కాలిపోయింది కదండి. ఈ దోశ చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ దోశ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ దోశని కనుక టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.